స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కాబట్టి ఆరోగ్యం గురించి, పరిశుభ్రత గురించి మేడం మీకు తెలియనటువంటి ఎన్నో విషయాలని విపులంగా చెప్తారు. మీరందరూ మేడం చెప్పినటువంటి మాటలు చక్కగా వినాలని, స్టాఫ్ అందరూ కూడా స్టేజ్ పైకి రావాలని కోరుచున్నాం. ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ శ్రీ రామచంద్ర గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. రామన్ సార్ కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అయినా మేడం కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. మీడియా వాళ్ళని కూడా మా పాఠశాలకి ఆహ్వానిస్తూ ఉన్నాము. మీరు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి మేడం చెప్పేటటువంటి విషయాలని చక్కగా అర్థం చేసుకుంటారని కోరుచు. ఆరోగ్యంతో పాటు మనం ఎలాంటి మన పరిసరాలను ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి, మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, మన భూమి మన ఆరోగ్యం అనే థీమ్ మీద ఈ ఇయర్ నడుస్తుంది. మీరు చూసే ఉంటారు వరల్డ్ హెల్త్ డే 2022. ఇది ఫాక్సీ నిజామాబాద్ 2022. అంటే ఫాక్సీ అనేది లేడీ డాక్టర్స్ అసోసియేషన్ అన్నమాట. నిజామాబాద్ మొత్తం లేడీ డాక్టర్స్ ఉంటారు కదా, కాన్పులు చేసే డాక్టర్లు, వాళ్ళకందరికీ ఒక అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. ఆ సందర్భంగా ఈరోజు మీకు అందరికీ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికని నేను ఇక్కడికి వచ్చాను అనమాట. మన ఆరోగ్యం గురించి మనం ఎలాగా శ్రద్ధ వహించాలి, మనకి వచ్చే సమస్యలను మనం ఎలాగ రాకుండా చూసుకోవాలి అనే విషయాల గురించి మాట్లాడుకుందాము. ఈ ఇయర్ ప్రతి సంవత్సరం ఒక థీమ్ అనేది ఉంటుంది. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే అవర్ ప్లానెట్ అవర్ హెల్త్. ప్లానెట్ అంటే మీకు అందరికి తెలుసు కదా, అవర్ ప్లానెట్ అంటే మన భూమి మన ఆరోగ్యం. దాని థీమ్లోనే ఉంది, మన భూమిని మనం రక్షించుకుంటే మన ఆరోగ్యాన్ని మనం రక్షించుకోవచ్చు. ఎలా అంటారా, ఇప్పుడు మనకి గాలి, వెలుతురు, తర్వాత నీరు, ఆహారం, ఇవన్నీ మన దినచర్యలో అన్ని భాగాలే. గాలి లేకపోతే మనం బ్రతకలేము, నీరు లేకపోతే బ్రతకలేము, అలాగే ఆహారం లేకపోయినా మనం బ్రతకలేము. సో ఈ మూడింటిని మనం కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి? ఇప్పుడు మనం నీరు అనేది వృధాగా మనం వేస్ట్ చేయకూడదు. నీరు అనేది ఎప్పుడు వృధాగా వేస్ట్ చేయకూడదు. నీరు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మన బాడీకి కూడా సరిపడంత వాటర్ని మనం తీసుకుంటూ ఉండాలి. వాటర్ ద్వారానే మన శరీరంలో వాటర్లోనే ఏంటంటే చాలా మనం తీసుకునే వైటమిన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, ఖనిజాలు కానీ అవన్నీ కూడా సక్రమంగా మన శరీరం తీసుకోవాలంటే వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి వాటర్ రావాలి, మనకి కావాలి. భవిష్యత్తులో ఇంత నీరు మన ఉంటుందా లేదా అనేది ఆలోచించాలి. మనం ఎక్కువగా వాటర్ని వేస్టేజ్ చేస్తామనుకోండి, నీరు అనేది దొరకదు. ఇప్పుడు ఎండాకాలంలో బాగా అప్పుడున్న కాలానికి ఇప్పుడున్న కాలానికి ఎండలు బాగా ఎక్కువగా ఉష్ణోగ్రత అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఉష్ణోగ్రత ఎక్కువగా పెరుగుతున్నప్పుడు మనకు భూమిలో ఉన్న వాటర్ కూడా రీసోర్సెస్ కూడా తగ్గిపోతుంటాయి. అందుకని ఏంటంటే మనం వాటర్ వాడుకునేది కూడా మనం ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. వాటర్ని వేస్టేజ్ చేయకూడదు. అంటే మనం బ్రష్ చేసుకునేటప్పుడు కానీ మనకి ఒక మగ్గు వాటర్ అయితే సరిపోతుంది బ్రష్ చేసుకోవడం. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే పంపు తిప్పేస్తుంటారు, చేసుకుంటూనే ఉంటారు. చాలా వాటర్ వేస్ట్ చేస్తాం. మనం స్నానం చేయడానికి కూడా మనకి ఎంత ఒక బకెట్ వాటర్ అయితే సరిపోతుంది, కానీ పంపు తిప్పేస్తాం, వాటర్ అలా వేస్ట్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మున్సిపాలిటీ పైప్స్ కానివ్వండి, రోడ్డు మీద ఇంకేదైనా వర్క్ చేసే ఉన్నప్పుడు కూడా వాటర్ అలా చాలా అవసరానికి మించిన వాటర్ని వేస్టేజ్ రూపంలో వేస్ట్ చేస్తూ ఉంటాం. అలాంటి వేస్ట్ చేసేటప్పుడు మీ అందరిలోనూ ఒక మంచి థాట్ రావాలి, ఆలోచన రావాలి. ఇంత వాటర్ వేస్ట్ అవుతుంటే రేపు మనకి భవిష్యత్తులో వాటర్ దొరుకుతుందా లేదా. అందుకని మీరు వాటర్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి వాటర్ వాడండి. అది వాటర్ అనేది వేస్టేజ్ చేయకూడదు.
ఇప్పుడు వాటర్ ద్వారా కూడా మనకి కొన్ని రోగాలు వస్తుంటాయి. అందుకని మనం తాగే వాటర్ ఎప్పుడు ప్యూర్గా ఉండాలి, పరిశుభ్రతమైన వాటర్ని మనం తీసుకోవాలి. అంటే అందరికీ అంతా ఇళ్లలో పెట్టుకోవడానికి, మనకి ప్యూరిఫై చేసుకోవడానికి మనకి ఏమన్నా ప్రత్యేకమైన ఏమైనా పరికరాలు ఉన్నాయా అంటే అందరికీ అవి అందుబాటులో ఉండకపోవచ్చు. అందరూ ఒకేలాగా ఉండరు కదా, ఆర్థిక స్థితులు అనేవి అందరికీ ఒకేలాగా ఉండవు. మనకి చాలా ఆర్థిక స్తోమత లేని వాళ్ళకి మనం వాటర్ని ఎలా శుభ్రం చేసుకొని తాగాలి అనేది మీకు అందరికీ అర్థం కాదు. ఇప్పుడు బాగా ఇళ్ళల్లో అంటే బాగా సోఫిస్టికేటెడ్ ఇళ్ళల్లో డాక్టర్స్ పిల్లలు కానీ, ఇంజనీర్ పిల్లలు కానీ, టీచర్స్ పిల్లలు కానీ వాళ్ళకంటే వాటర్ అనేది వాళ్ళు శుభ్రంగా చేసుకోవడానికి పరికరాలు ఉంటాయి, శుభ్రం చేసుకుంటారు, వాటర్ తాగుతారు. మిగతా చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళు వాటర్ ఎలాగా శుభ్రమైన వాటర్ ఎలా తాగుతారు, శుద్ధి చేసుకొని వాటర్ ఎలా తాగుతారు అన్నది మనకందరికీ తెలియాలి. మనం తీసుకున్న వాటర్ క్లియర్గా ఉందా లేదా అనేది 1-2 సార్లు చూసుకోండి. వాటర్ క్లియర్గా ఉన్న వాటర్ని మనం తీసుకోవాలి. అర్థమైందా? క్లియర్గా అంటే కొంచెం దాంట్లో ఏమన్నా వాటర్లో ఏమన్నా కొంచెం ఏంటి ఆకులు పడవచ్చు, లేకపోతే మట్టి పడవచ్చు, లేకపోతే మురికి వాటర్ లాగా ఉండొచ్చు. అవి మనం తాగకూడదు. అలా వాటర్ వలన కూడా వచ్చే రోగాలు చాలా ఉన్నాయి. దాంట్లో టైఫాయిడ్ ఒకటి, పోలియో ఒకటి, తర్వాత మనకి ఎండాకాలంలో వాటర్ అంటే వర్షాకాలంలో కానీ వాటిలో బాగా మురికి వాటర్ అవి తాగడం వల్ల గ్యాస్ట్రోఎంటరైటిస్ అనే వ్యాధి కూడా వస్తుంది, విరోచనాలు రావడం, మలబద్ధకం, ఇవన్నీ అంటే వాటర్ వలన వచ్చే డిసీజెస్. వాటినన్నిటినీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎలా అంటే మనం తీసుకునే వాటర్ పరిశుభ్రంగా ఉండాలి. దాన్ని మనం ఏంటంటే మన ఇళ్ళల్లో కొంచెం వాటర్ తీసుకొని తాగే వాటర్ని 100 degrees వరకు బాగా వేడి చేసుకొని మరిగిన తర్వాత చల్లార్చుకొని అవి ఒక గిన్నెలో పోసుకొని గిన్నె మీద మూత పెట్టుకొని ఆ వాటర్ తాగాలి. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, వాటర్ అనేది మన శరీరానికి చాలా అవసరం. అందుకని ఎవ్రీ 2 hours ఒకసారి గ్లాస్ వాటర్ తాగాలి. దాంతోపాటు వాటరే తాగాలి, బోర్ కొడుతుంటే మనం ఏం తీసుకోవచ్చు, కొబ్బరి బొండాలు తీసుకోవచ్చు. కానీ ఒక్కొక్క కొబ్బరి బొండం ఎంత ఉంటుంది అది కూడా ఆలోచించాలి కదా. 40 రూపాయలు పెడితే కొబ్బరి బొండం వస్తుంది. దాని బదులు మనం ఇంకేం చేయొచ్చు, మజ్జిగ తాగొచ్చు. మజ్జిగ దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం చక్కెర వేసుకొని తాగడం, అలా చేయాలి. మజ్జిగ తాగొచ్చు, నీళ్ళు తాగొచ్చు, నిమ్మరసం తాగొచ్చు. మీకు అందుబాటులో ఏమైనా చెరుకులు అవి దొరికితే చెరుకు రసం తాగొచ్చు. అలా ద్రవాలు ఎక్కువ తీసుకోవాలి ఎండాకాలం కాబట్టి. తర్వాత ఎండ దెబ్బ తగలకుండా ఉండడానికి మనం ఎక్కువసేపు నీడన ఉండే చోట మనం ఉండాలి. కొంచెం నీడ, అంతేగాని బాగా ఎండ ఉన్నప్పుడు ఆడుకోవడానికి పరిగెత్తడం, రోడ్ల మీద తిరగడం అలా చేయకూడదు. మీరు వేసుకునే బట్టలు కూడా నూలు వస్త్రాలే ఉండాలి. బాగా అదే పాలిస్టర్ బట్టలు అవి వేసుకోకండి. వేసుకుంటే ఏంటంటే అది చెమటను పీల్చవు కదా, అందుకని మనకి ఆ చెమట అనేది తడి మీద అలాగా ఉండిపోతే మన శరీరానికి, స్కిన్కి, చర్మానికి వచ్చే వ్యాధులు ఉంటాయి. దాంట్లో ఎక్కువగా వచ్చే వ్యాధి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. తర్వాత ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఏంటంటే దురద ఎక్కువ ఉంటుంది, దాన్ని పట్టుకొని గీస్తూ ఉంటాం, అక్కడ మళ్ళీ పుండు పడుతుంది, అది మళ్ళీ పక్కన కూడా అదే పాకిపోతూ ఉంటుంది. అందుకని ఈ ఎండాకాలంలో చెమట బాగా అందరికి పడుతుంటుంది. చెమట పట్టినప్పుడు మనం అంటే నూలు వస్త్రాలు, కాటన్ వస్త్రాలు వేసుకుంటే ఆ చెమటను పీలుస్తుంది కాబట్టి మనకి చర్మానికి వచ్చే వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇది అర్థమైంది కదా మీకు? వాటర్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలాంటి వాటర్ తాగాలి, ఎండాకాలంలో మనం చేయాల్సిన జాగ్రత్తలు ఏంటి, సరేనా? తర్వాత వాటర్ అయిపోయింది. తర్వాత మన ఆహారం విషయానికి వద్దాం. ఆహారం అనేది ఎలా తీసుకోవాలి? మనం తీసుకునే ఆహారంలో ప్రతి దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, వైటమిన్స్ ఉండాలి, ఖనిజాలు ఉండాలి, తర్వాత వాటర్ కూడా ఉండాలి. ఇవన్నీ అన్నీ కలిపి ఒకే పదార్థంలో ఉంటాయా అంటే ఉండవు. మనకి ఒకే ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, వైటమిన్ సి, డి, ఇవన్నీ ఖనిజాలు అన్నీ కలిపి ఒకే ఆహారం ఉంటే అది ఒకటే తీసుకొని తినచ్చు. కానీ అన్నీ కలిపి ఒకే ఆహారం అనేది ఉండదు. సో మన దేంట్లో ఏది ఎక్కువగా ఉంటుంది అనేది చూసుకొని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఆహారం తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అంటే మీకు తెలుసు కదా, చెప్పుకుంటారా? కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా దేంట్లో ఉంటాయి? మనం ఎక్కువగా సౌత్ ఇండియన్స్ ఎక్కువ ఏది వాడతాము? రైస్ వాడతాము. అన్నం దాంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి.
బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఫ్రూట్స్ చూసుకుంటే ఎక్కువగా యాపిల్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటే కూడా మనకి క్యాన్సర్ అనే వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి. సో ఈ ఆకుకూరలు అయిపోయింది, కూరగాయలు ఉన్నాయి. ఇంకెవరైనా ఫ్రెష్గా ఉండే ఫ్రూట్స్ గురించి చెప్పండి. ఫ్రూట్స్ పండ్లు తొందరగా అబ్బాయి చెప్తారా? జామకాయ, ఆపిల్, మామిడికాయ, అరటిపండు, నల్ల గ్రేప్స్, వైట్ గ్రేప్స్, తెల్ల ద్రాక్ష, దానిమ్మ, బొప్పాయి, సపోటా, సీతాఫలం, పూజకాయ, చూరపండు, అన్ని గడగడాలు సరిగ్గా పట్టుకో మైక్ చేయి. సేబు, ఆరెంజెస్, నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, పపాయ, కర్బూజా, బనానా, పైనాపిల్, సపోటా మొదలైనవి. మనం ఫీల్ చేసుకోవాలి. అవి తాజాగా ఫ్రూట్స్ అంటే అవన్నీ ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి కర్బూజా బాగా దొరుకుతుంది, వాటర్ మెలన్, పుచ్చకాయ బాగా దొరుకుతుంది, తర్వాత మామిడికాయలు బాగా దొరుకుతాయి, అరటిపళ్ళు దొరుకుతున్నాయి, ద్రాక్ష పళ్ళు బాగా దొరుకుతున్నాయి. ఇవి కూడా సీజన్ బట్టి సీజనల్ ఫ్రూట్స్ మనం బాగా చూసుకోవాలి. ఈ ఫ్రూట్స్ అన్నిటిలోనూ మనకి వైటమిన్స్ ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి. దీంట్లో ఖనిజాలు అంటే ఫాస్ఫరస్, జింక్, కాల్షియం, మెగ్నీషియం, సెలీనియం ఇలాంటివన్నీ కూడా వాటిల్లో ఉంటాయి. సో మనం తీసుకునే ఆహారంలో ప్రతి పూట అంటే ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో తాజాగా ఉండే ఆకుకూరలు తీసుకోవాలి, తర్వాత మంచి మంచి కూరగాయలు తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఫ్రూట్స్ తీసుకోవాలి. వీటితో పాటు ఎగ్ అనేది కూడా తీసుకోవాలి. మామూలుగా మీకు ఇక్కడ ఎగ్ కూడా ఇస్తున్నారు కదా, మధ్యాహ్నం భోజనాలు దాంట్లో మీకు వారానికి 3 సార్లు ఎగ్స్ ఇస్తారు. ఎగ్స్ అనేది చాలా మంది పైన ఉన్న ఎగ్ తినేస్తారు, లోపల పచ్చసన ఉంటారు కదా, అది తినడానికి ఎవరు ఇష్టపడరు. మీరందరూ తింటారు? అది కూడా తింటారా? పైన తినేసి లోపల వదిలేస్తారా? కొందరు మాత్రమే దొంగలు రెండు తినండి. లోపలదే బాగా ఇంపార్టెంట్. లోపల ఉన్నదే బాగా పచ్చసంలో ఉన్నదే మంచిగా ఉంటుంది, అది కూడా తినాలి. పైది తిని లోపలిది పడేయడం, కొంతమంది లోపల తిని పైది కూడా పడేస్తారు. ఫుడ్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. మీకు వీలుంటే మీరు పెరిగే పిల్లలు కాబట్టి, టీనేజ్లో ఉన్నారు, పెరిగే పిల్లలు కాబట్టి మంచి హైట్ రావాలన్నా, కండరాలన్నీ దృఢంగా ఉండాలన్నా మనకు కావాల్సింది మాంసకృతులు కావాలి. కొంతమంది మాంసం, చేపలు అవన్నీ తింటారు. కొంతమంది వెజిటేరియన్ వాళ్ళంతా ఓన్లీ కూరగాయల మీద, ఆకుకూరలు, ఫ్రూట్స్ మీద డిపెండ్ అవుతారు. నాన్ వెజిటేరియన్ వాళ్ళు కూడా వారానికి 2 సార్లు అయినా రెడ్ మీట్ అంటే మాంసము, చేపలు, ఎక్కువగా చికెన్, దీంట్లో ఎక్కువగా ఫిష్ అయితే ప్రిఫర్ చేయండి. ఫిష్ తినే వాళ్ళు ఉన్నారా? ఫిష్, రొయ్యలు వీటిలో ఏంటంటే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, అవి చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. సో ఇలాంటి తర్వాత ఇంకేం చేయాలి? వాటర్ కూడా ఎక్కువ తాగాలి. సో మనం తీసుకునే ఆహారంలో, రోజు తీసుకునే ఆహారంలో ఇవి ఉంటున్నాయా లేదా అనేది మీరు గమనించండి. అన్నీ ఉండాలి అని కాదు, లేకపోతే 2 రోజులు 3 రోజుల కన్నా మనం తీసుకునే ఆహారంలో కొంచెం రోజుకు ఒక ఫ్రూట్, పడుకునేటప్పుడు రోజుకు ఒక ఫ్రూట్ తిన్నారనుకోండి, అరటిపండు కావచ్చు, లేకపోతే 2-3 ద్రాక్ష పండ్లు కావచ్చు, లేకపోతే యాపిల్ ముక్క కావచ్చు, మీకు స్తోమత తగ్గట్టు ఇంట్లో ఏది ఉంటే అది ఫ్రూట్లోకే తీసుకోండి.
మీరు ఇళ్ళల్లో చాలా స్థలాలు ఉంటాయి కాబట్టి అక్కడే మనం ఒక జామ చెట్టు కానీ సీతాఫలం చెట్టు అరటి చెట్టు ఇవన్నీ వేసుకున్న ఫ్రూట్స్ కూడా మనం కొనుక్కునే అవసరం ఉండదు. దానివల్ల ఏంటంటే మనం ఇంట్లో ప్రతి పరిసరాల్లో మన మొక్కలు పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మన కూరగాయలు మనమే పండించుకోవచ్చు, మన ఆకుకూరలు మనమే పండించుకోవచ్చు, పండ్లు కూడా మనమే పండించుకోవచ్చు. అది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో మొక్కలు ఉండాలి. పూల మొక్కలతో పాటు మన ఆరోగ్యానికి సంబంధించిన మొక్కలు అంటే పాలకూర, తోటకూర, గోంగూర ఇవన్నీ కూడా మనం వేసుకొని ఉంటే మనం వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకునే అవసరం ఉండదు. మనం ఫ్రెష్గా ఉన్న ఆర్గానిక్ ఫుడ్ని మనం తీసుకోవచ్చు. అది ప్రతి ఇంట్లో ఎంతో కొంత ప్లేస్లో మీరు ఆకుకూరలు ఇంకా కొంచెం ఎక్కువ ప్లేస్ ఉంటే చక్కగా మునగ చెట్లు వేసుకోవచ్చు, తర్వాత జామ చెట్టు వేసుకోవచ్చు, సీతాఫలాలు, అరటి చెట్లు ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు మనం. అలా చెట్లు పెంచుకోవడం వల్ల మనకి వచ్చే లాభం ఏంటి? ఆక్సిజన్ అనేది వస్తుందా చెట్ల దగ్గర నుంచి. మనం వదిలిపెట్టే గాలి పేరేంటి? కార్బన్ డైఆక్సైడ్. మనం వదిలిపెడతాం కార్బన్ డైఆక్సైడ్, అది చెట్లు తీసుకొని అక్కడి నుంచి మనకి ఆక్సిజన్ అనే వాయువుని ఇస్తుంది. ఆక్సిజన్ అనే వాయువు ఏంటి? ప్రాణవాయువు. మనకి ప్రాణానికి ఆ వాయువు అనేది చాలా ఇంపార్టెంట్. ఆక్సిజన్ ఎక్కువ ఉత్పత్తి అవ్వాలంటే చెట్లు ఎక్కువగా పెంచుకోవాలి. చెట్ల వల్ల మళ్ళీ ఇంకేంటి ఉపయోగాలు ఏమున్నాయి? ఎవరైనా చెప్తారా చెట్ల వల్ల ఉపయోగాలు? చెట్లు పెంచడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏమమ్మా? చెట్లు పెంచడం వల్ల ఏమొస్తాయి తెలుసు కదా మీకు? చెప్పాలి, చెట్ల వలన మనకు గాలి, నీడ, కలప, ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ లభిస్తాయి. వర్షాలు కురుస్తాయి. ఎలాగా? చెట్లు ఎక్కువ పెంచడం వల్ల వర్షాలు ఎలాగ వస్తాయి? ఎకో సిస్టమ్ ద్వారా. చెట్లు అనేది ఇప్పుడు మనం నరికేస్తున్నాం కదా, నరికేసడం వల్ల ఏమవుతాయి? భూమిలో వాటర్ ఉంటుందా, ఆగిపోతుందా? ఎందుకని చెట్లన్నీ నరుక్కుంటూ వెళ్ళిపోతుంటే మనకి భూమిలో ఉన్న వాటర్ తగ్గిపోతాయి. చెట్లన్నీ నరికేసుకుంటూ వెళ్తే వర్షాలు కూడా సరిగ్గా పడవు. వర్షాలు సరిగ్గా పడకపోతే భూమిలోకి వాటర్ ఎలా వస్తాయి? అందుకని మనం చెట్లు అనేవి నరకకూడదు. ఇంకా మనకు అవసరం ఉంటే ఎక్కువ చెట్లు పెంచుకోవాలి. ఎక్కువ చెట్లు పెంచుకోవడం వలన ఎకో సిస్టమ్ అనేది రీసర్కిల్ అవుతూ ఉంటుంది. అందుకని ఆ చెట్టు చిన్నదైనా అదేంటి పెద్ద పెద్ద చెట్లు రోడ్ పక్కన ఉన్నాయి, ఇంకో రోడ్లు చెట్లు నాటుతారా? ప్రతిరోజు మీ బర్త్డేస్కి ఒక చెట్టు అయితే నాటుతా ఉన్నాము. మంచిది. ఆ చెట్లు అనేది నరకకూడదు. చెట్లు అనేది బాగా పెంచుకోవాలి. దానివల్ల మనకు వర్షాలు బాగా వస్తాయి. వర్షాలు బాగా వస్తే భూమిలో వాటర్ కూడా బాగా ఇంకుతుంది. సో మన ఫ్యూచర్లో ఎప్పటికైనా మనకు 30-40 సంవత్సరాల తర్వాత మనకు వాటర్ అనేది దొరుకుతుందో లేదో చెప్పలేదు. అందుకని ఇప్పుడు మన భూమిని మనమే కాపాడుకోవాలి. అందుకని వర్షాలు వచ్చేటప్పుడు వర్షపు నీళ్ళని కూడా మనం గొయ్యి తీసి దాంట్లో దాచిపెట్టుకోవాలి. అర్థమైంది? ఇప్పుడు వర్షాలు వస్తాయి, బాగా వర్షాలు పడేటప్పుడు మనం ఏం చేస్తామంటే వాటర్ అనేది వేస్ట్ వాటర్ అంతా రోడ్డు మీదకి దాని మీదకి అలా ఎక్కిపోతుంటాయి, వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా ఇంటి చుట్టూతా కొంచెం బాగా గోతుల్లాగా తవ్వామనుకోండి, దాంట్లోకి ఆ వాటర్ ఇంకుతాయి. ఇంకడం వల్ల ఏంటంటే ఎప్పుడు ఆ భూమిలోకి ఆ జలాలు అలాగే ఉండడానికి ఒక మంచి ప్రయోగం అన్నమాట. అందుకని వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం చిన్న చిన్న గోతులు ఉంటే ఆ వర్షపు నీళ్ళు కానీ మనకి డాబా పై నుంచి వచ్చే వాటర్ కానీ దాని లోపల పడడం వల్ల భూమిలో జలాలు కొంతవరకు మనం ఉంచగలుగుతాం. అలా కొంతకాలం వరకు మనకు వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకోగలము. ఇవన్నీ ఎవరు చేయాలి? మీరు. అంటే మీరు చిన్న వయసులో ఉన్నారు కదా, ఇవన్నీ నేర్చుకొని వాటర్ గురించి, ఆరోగ్యం గురించి, ఫుడ్ గురించి, వీటన్నిటి గురించి మీకు ఒక అవేర్నెస్ ఉందనుకో, మీరు అది రొటీన్గా దాని గురించి మీరు తెలుసుకుంటారు. మీకు తెలిసిన విషయాన్ని రేపు మీ పిల్లలకి చెప్పచ్చు, లేకపోతే సమాజంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. సరేనా? తర్వాత మన స్కూల్లో బాగా ఇప్పుడు స్కూల్లో మనం ఏం చేస్తుంటామంటే బాగా మేడం టైం క్వశ్చన్ పిల్లల నుంచి. మా పిల్లలు మధ్యాహ్నం భోజనం తింటారు,
వంకాయ కూరలో వంకాయ ముక్కలు పడేస్తారు, టమాటా కూరలో టమాటా ముక్కలు పడేస్తారు, కూరలో ఉన్న కరివేపాకంతా పడేస్తారు. అట్లా పారేయొచ్చా? పిల్లల స్కూల్లో మధ్యాహ్నం పూట మీకు అందరికి భోజనాలు పెడుతున్నారు కదా, అది మంచి కార్యక్రమే కదా. భోజనం పెట్టి మీకు ఇంటికి పంపిస్తున్నారంటే మీరు ఆరోగ్యంగా ఉండాలి అన్నది ఒకటి. తర్వాత మనం పెట్టే ఆహారంలో ఏమేమి ప్రోటీన్స్ ఉంటున్నాయా లేదా, అన్ని సమపాల్లో ఉంటున్నాయా లేదా అని టీచర్స్ మీకు చెప్పడం మాట. టీచర్స్ కానీ ప్రభుత్వాలు కానీ మీకు అవేర్నెస్ రావాలి. లేదా పేద పిల్లలకి ఒక పూట కానీ 2 పూట్ల కొంచెం ఆహారం దొరికితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. మీరేం చేస్తారు? ఆ పప్పు చారు యూజువల్గా సాంబార్ చేస్తారు. సాంబార్ అంటేనే ముక్కలన్నీ వేస్తారు. ప్రతి సొరకాయ ముక్క తీసుకున్నాం అనుకోండి, దాంట్లో వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ ఈ ఉంటుంది, డి ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. అలాంటి సొరకాయ ముక్కలు తీసి పక్కన పెట్టేస్తే మీకు బాడీలోకి ఎక్కడ వెళ్తుంది, శరీరంలోకి వెళ్ళదు కదా. అలాగే కరివేపాకు చెప్పాను కదా, కరివేపాకులో వైటమిన్ ఏ ఉంటుంది. మునక్కాడలో ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. అది ఎక్కువ తినడం వల్ల ఏమవుతుంది, మనకి జీర్ణశక్తి అనేది మంచిగా తయారవుతుంది, మనం తిన్న ఆహారం మంచిగా జీర్ణం అవుతుంది. అలాంటివి పక్కన పడేస్తే ఎలాగా? టమాటాలో వైటమిన్స్ ఉంటాయి, దాన్ని తీసి పక్కన పెడతారు. మునక్కాడ తీసి పక్కన పెడతారు, బెండకాయలు తీసి పక్కన పెడతారు. ఇంకేం తాగుతారు దాంట్లో? మనం వేసేది ఇంత పప్పు వేసుకొని సాంబార్ ఇంత చేసుకుంటాం, అర్థమైందా? దాంట్లో ఉన్న కూరగాయలన్నీ తీసి పక్కన పెడితే మీ బాడీలోకి ఏమవుతుంది? పప్పులో ఉన్న కొన్ని ప్రోటీన్స్ వరకు మీ బాడీలోకి వెళ్తాయి. మిగతావి బాడీ కావాల్సిన అవసరమైన పదార్థాలన్నీ మీరు బయట పెట్టేస్తున్నారు. దయచేసి అందరూ ముక్కలు కూడా తినండి, అర్థమైందా? ముక్కలు ఏది టీచర్స్ చెప్తున్నా, లేదా వంట మనిషి చెప్తున్నా, అమ్మా నాన్నలు చెప్తున్నా, ఎవరైనా పెద్ద మనుషులు చెప్తున్నా, వాళ్ళు చెప్తున్న విషయంలో మంచి అనేది డెఫినెట్గా ఉంటుంది. ఆ మంచి అనేది మీరు గ్రహిస్తే తప్పకుండా దాన్ని పాటిస్తారు. ఇంత మంచి ఆహారం తీసుకోవాలని ఎందుకు చెప్తున్నారు? మీకు ఎలాంటి సమస్యలు రాకూడదు, ఎలాంటి రోగాలు రాకూడదు. మీరు ఈ వయసులో మంచిగా పొడవు పెరగాలన్నా, మన బాడీ మంచిగా ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవాలన్నా మీరు మంచి ఆహారం తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది. సరిగ్గా ఆహారం తీసుకోలేదనుకోండి, సాధ్యం కాదు. తర్వాత ఏంటంటే ఈ వైటమిన్స్ ఇవన్నిటి వల్ల మన జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. మన మెమరీ, మీకు స్కూల్లో టీచర్ ఏది చెప్పినా మీకు బాగా అర్థమవుతుంది. తర్వాత అర్థమైంది మీరు గుర్తుపెట్టుకుంటారు, ఎగ్జామ్స్ కూడా మంచిగా రాసుకుంటారు. మీరు సరిగ్గా ఆహారం తీసుకోలేదనుకోండి, మైండ్లోకి అది వెళ్ళదు. అది అంటే మెమరీ అనేది లాస్ అయిపోతుంది. మెమరీ అనేది అంటే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంటుంది. సో మీరు ఎంత చదువుకొని ఎంత రివిజన్ చేసినా అది మైండ్లో గుర్తుపెట్టుకోలేదు. దానివల్ల ఏమవుతారంటే మీకు మార్కులు తక్కువ రావగానే మళ్ళీ ఏమవుతుంది, మీకే డిప్రెషన్ అనేది వస్తుంది. అయ్యో మాకు ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి. నిద్ర అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు ఇప్పుడు అందరికీ సెల్ ఫోన్లు వచ్చేసాయి, ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ సెల్ ఫోన్లు ఉంటున్నాయి. సో ఈ సెల్ ఫోన్ వల్ల మీకు ఏమవుతుంది అంటే మీకు ఆడుకోవాల్సిన టైంలో ఆడుకోరు, తినాల్సిన టైంలో తినరు, చదువుకోవాల్సిన టైంలో చదువుకోరు. ఆ ఫోన్లు పట్టుకొని రాత్రి 12 అయినా 1 గంట అయినా దాంతోనే ఆడుకుంటూ ఉంటారు, గేమ్స్ ఆడుకుంటారు, చాటింగ్. దీనివల్ల ఏమవుతుందంటే మీకు సరిగ్గా నిద్ర ఉండదు. రాత్రి కూడా సరిగ్గా నిద్రపోతే మార్నింగ్ స్కూల్కి వచ్చి ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా ఉండలేరు. అందుకని మినిమం మీ ఏజ్ వాళ్ళకి 8 to 9 అవర్స్ నిద్రపోవాలి. 10 గంటలు పడుకుంటే మార్నింగ్ 5 గంటల వరకు మీరు మంచిగా నిద్ర అనేది ఉండాలి. అలా ఉండాలి అంటే ఎంత మంచి నిద్ర ఉంటే మార్నింగ్ మీరు మీ దినచర్యలో ఉండేవన్నీ కూడా మంచిగా హ్యాపీగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆ రోజంతా గడిపేస్తారు. నిద్ర సరిగా లేదనుకోండి, స్కూల్కి వచ్చి ఏం చేస్తారు, టీచర్స్ చెప్పేటప్పుడు తూడుతూ ఉంటారు, అక్కడ నిద్రపోతారు. అందుకని నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే ఈ వైటమిన్స్ అన్నీ తగ్గినప్పుడు కానీ, వైటమిన్ డి తగ్గినప్పుడు, వైటమిన్ B12 తగ్గినప్పుడు కూడా మనకి నిద్ర అనేది సరిగ్గా రాదు. తర్వాత చాలామంది కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కాళ్ళన్నీ లాగేస్తున్నాయి, తిమ్ముళ్ళు వస్తున్నాయి, చాలా నించుంటేనే వీక్నెస్ వస్తుంది అని అంటారు. ఇవన్నీ వైటమిన్స్ లోపాల వల్లనే. చాలామంది పిల్లలకి మొహం మీద చిన్న మచ్చలు ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అబ్జర్వ్ చేసుకోండి, లేకపోతే టీచర్స్ హెల్ప్ తీసుకోండి. మీకు డెఫినెట్గా ఇక్కడ ఉందమ్మా అక్కడ ఉందని చెప్తారు.
అలాంటి వాళ్ళు వైటమిన్స్ కంపల్సరిగా టాబ్లెట్స్ రూపంలో తీసుకోవాలి. రక్తహీనత ఒకటి, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ కూడా మీరు అందరూ చేయించుకోండి. ఏదో ఒక 50 రూపాయలు ఒక 60 రూపాయలు పెడితే టెస్ట్ చేస్తారు, కొంచెం బ్లడ్ తీసుకుంటారు, మీకు హిమోగ్లోబిన్ ఎంత ఉందనేది చెప్తారు. హిమోగ్లోబిన్ బాగుంది అనుకోండి, మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు, బద్ధకం అనేది ఉండదు, ఆకలి కూడా బాగా వేస్తుంది. సో మనకి ఏంటంటే స్కూల్లో ఉండే పిల్లలకి కంటి చూపు ఒకటి తగ్గుతుంది, రక్తహీనత తగ్గుతుంది, తర్వాత వైటమిన్స్ లోపాలు ఉంటాయి. తర్వాత వైటమిన్ డి ఎలాగొస్తుంది, మనం చాలామంది పొద్దున్నే మనకి సూర్యకిరణాలు ఇలా పడుతుంటాయి కదా, ఆ మంచి లేత సూర్యకిరణాలు పడుతున్నప్పుడు మన బాడీని మనం సన్కి ఎక్స్పోజ్ చేస్తే వైటమిన్ డి అనేది లభిస్తుంది బాడీకి. వైటమిన్ డి కూడా చాలా అవసరం. వైటమిన్ డి వల్ల ఏమవుతుందంటే కాల్షియం, మనం తీసుకున్న ఆహారం తీసుకునే దాంట్లో ఉన్న కాల్షియం శరీరానికి అన్నిటికీ అందుతుంది. ఇలాగైతే వైటమిన్ ఈ, చేపల్లో వైటమిన్ ఈ ఉంటుంది, అందుకని మనం తీసుకునే ఆహారంలో వైటమిన్ ఈ కూడా ఉండేట్లు చూసుకోవాలి. ఇప్పుడు మీరందరూ అంటే నేను కొంతవరకు మీకు అవేర్నెస్ క్రియేట్ చేశాను కదా, ఎవరైనా ఒకరు వచ్చి ఈరోజు హెల్త్ డే కదా, వరల్డ్ హెల్త్ డే కదా, మీరు ఏమి చేయాలనుకుంటున్నారు, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనుకుంటున్నారు, దీనివల్ల మీకు ఏం అర్థమైందో ఒక 2 నిమిషాలు మాట్లాడండి. ఎవరో ఒకరు, బాయ్స్ ఆర్ గర్ల్స్. మీకు ఇష్టమైనది రోజు పెట్టాలంటే దాంట్లో ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లో రోజు అదే పెట్టాలంటే దాంట్లో అన్నీ ఉంటాయి, పోషకాలు ఉండవు కదా. ఒకరోజు ఇడ్లీ తింటే ఒకరోజు చపాతీ తినాలి, ఒకరోజు జొన్న రొట్టె తినాలి, ఒకరోజు పూరి తినాలి, మీకు ఇష్టం ఉంటే ఉప్మా తినాలి, గారె తినాలి. ఇలా బ్రేక్ఫాస్ట్ కడుపు నిండా తినాలి. బ్రేక్ఫాస్ట్ అనేది కింగ్ లాంటిది. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు స్కిప్ చేయకండి, బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతే తీసుకురండి. అలాగే లంచ్ కూడా మీకు 1:30కో 1కో లంచ్ పెట్టినప్పుడు లంచ్లో కూడా ఇచ్చిన ప్రతి కూరని ట్రై చేయండి. గుడ్డు కూడా తినాలి, తర్వాత పెరుగన్నం తినండి, అది లంచ్. డిన్నర్ కొంచెం స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ బ్రేక్ఫాస్ట్ లంచ్ అనేది మాత్రం స్కిప్ చేయకూడదు. ఎప్పుడు మన డైలీ యాక్టివిటీస్లో బ్రేక్ఫాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేయాలి, లేకపోతే తొందరగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది, అంటే షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ప్లాస్టిక్ వస్తువులను అస్సలు వాడకండి. ఇళ్ళల్లో మీరు కూడా ఏంటంటే ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తెచ్చుకుంటుంటారు. ఈ ప్లాస్టిక్ బాటిల్స్లో ఏమవుతాయి అంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల అంటే కొన్ని సంవత్సరాలకి దీంట్లో సీసం అనేది, క్యాండీమ్ అనే యొక్క విష పదార్థాలు ఉంటాయి. వీటికి మన బాడీలో తీసుకుంటున్నప్పుడు స్లోగా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని ఇళ్ళల్లో ప్లాస్టిక్ కానీ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ సంచులు కానీ ఎక్కువ వాడకం అనేది చేయకూడదు. అది కూడా మీకు అవేర్నెస్ ఉంటుంది, ఉండొచ్చు. ప్లాస్టిక్ వస్తువుల్ని రద్దు చేద్దాం, ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేయొద్దు అని. ఎందుకంటే కాగితం అనేది తొందరగా కుళ్ళిపోయి కొంచెం ఎరువుగా కానీ ఎలాగైనా అది మారిపోతుంది భూమిలోకి వెళ్ళినప్పుడు. ఈ ప్లాస్టిక్ వస్తువులు అస్సలు తొందరగా నశించవు, ఇవి ఇలాగే ఉండిపోతాయి. దీనివల్ల ఏంటంటే మన ఓజోన్ లేయర్ కూడా తగ్గిపోవడం వలన కూడా ఏంటంటే వాటర్, మన భూమిలో వాటర్ కూడా తగ్గిపోతుంది. ఈ ప్లాస్టిక్ వస్తువులు అనేది మనం అసలు బ్యాన్ చేయాలన్నమాట. ఈ ప్లాస్టిక్ వస్తువుల్లో మనం ఫుడ్ తెచ్చుకోవడం, ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తెచ్చుకోవడం చేయకండి. దీని బదులు ఒక స్టీల్ది, ఇలాంటి స్టీల్ దొరుకుతాయి కదా, స్టీల్ దాంట్లో తెచ్చుకోండి, స్టీల్ వాడండి. ప్లాస్టిక్ వస్తువులు, సంచులు అవి కొంచెం అవాయిడ్ చేయండి. ఎవరైనా మీరు కూడా ఇప్పుడు సమాజంలో మీరు కూడా అందరూ రెస్పాన్సిబుల్ సిటిజన్సే కదా, మీకు అందరికీ ఆ బాధ్యత ఉంది. కాబట్టి మీ పేరెంట్స్ కానీ ఎవరైనా ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటే వద్దమ్మా, ఇలా ప్లాస్టిక్ యూజ్ చేస్తే మనకి ప్రాబ్లమ్స్ వస్తాయంట, మేము చదువుకున్నా, మాకు టీచర్స్ చెప్పారు, తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు, సో మన ప్లాస్టిక్ వాడొద్దు అని చెప్పండి. ఇంటికి మనకి మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా నూనె సంచులు కానీ, లేకపోతే కొబ్బరి పీచుతో చేసే సంచులు కానీ, లేకపోతే మన కాగితాలతో చేసే బ్యాగ్స్ కానీ తీసుకొని కూరగాయలు ఆ వస్తువులు తెచ్చుకోవాలి. ప్లాస్టిక్ అనేది వాడకం అనేది తగ్గించుకోవాలి, సరేనా? తర్వాత స్కూల్ని ఎప్పుడు పరిశుభ్రంగా పెట్టుకోవాలి, చెత్త చెదారం ఎక్కడ పడితే అక్కడ పడేసుకోకూడదు. ఇవన్నీ ఏంటి సెల్ఫ్ డిసిప్లైన్ అన్నమాట. ఇవి ఎంత మీరు బాగా నేర్చుకుంటే
మీకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటే మీ ఆరోగ్యం గురించి మీరే ఆలోచిస్తారు, థింక్ చేస్తారు, ఆలోచిస్తారు, మీకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కొంచెం ఎవరైనా సమ్మరైజ్ చేయగలిగితే చెయ్యండి. నాకు వచ్చి చెప్పినందుకు నాకు టైంని మీకు అందరికి కేటాయించినందుకు నాకు ఏదో కొంచెం తృప్తిగా ఉంటుంది. నాకు అసలు మీ స్కూల్కి రాగానే మంచి నా స్కూల్ డేస్ అన్నీ గుర్తుకు వచ్చేది. మాకు స్కూల్ ఇంత పెద్దగా ఉండేది. మేమేం కార్పొరేట్ స్కూల్స్లో చదవలేదు, ఇలాగ ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాము. ఈ స్కూల్లోనే స్టాండర్డ్ బాగుంటుంది, దాని దూరపు కొండలు నున్నగా ఉంటాయి కదా, అందుకని పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద స్కూల్స్ చూసుకొని మనకు అక్కడ బాగా చదువు వస్తుంది అని పరిగెత్తాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి స్కూల్స్లో చదివిన వాళ్ళే. నేను కూడా ఇలాంటి స్కూల్లో నేల మీద కూర్చొని చదివిన దాన్ని. ఈరోజు నేను స్కూలు అనేది మనం స్కూల్లో ఏం చెప్తున్నారు అనేది గ్రహించుకోవాలి. మన శక్తి వంచినంత వరకు మనం చదువుకోవడానికి, మనం అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేయాలి. ఇలా స్కూల్ ఫీలింగ్ లాగా ప్రతిదీ చేసుకుంటే అయితే జీవితాంతం అదే అవుతుంది. కింద కూర్చున్నామా పైన కూర్చున్నామా అని కాదు, క్రమశిక్షణతో ఉన్నామా లేదా అనేది ముఖ్యమా. ఈ అవకాశం ఇచ్చిన సంఘం ఉన్నత జడ్పీ జిల్లా పరిషత్ స్కూల్ వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. విషయాలని పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పినటువంటి మీకు మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఏం స్పెషాలిటీ అనుకున్నాం? వరల్డ్ డే. స్లోగన్ ఏంటి కింద? అవర్ ప్లానెట్ అవర్ హెల్త్. ప్లానెట్ అంటే చెప్పారు కదా మేడం, మన గ్రహం. దేని మీద నివసిస్తున్నాం మనము? భూగోళం మీద. మనం నివసించే ఇల్లుని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నామో, ఎంత శుభ్రంగా ఉంచుకుంటున్నామో, మనము నివసించేటటువంటి ఈ గ్రహాన్ని కాపాడుకోవాలి. మరి ఈ విషయాలన్నీ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పొచ్చు కదా. మరి మీకేందుకు చెప్తున్నాము చెప్పండి? ఎందుకు చెప్తున్నాము? నేటి విద్యార్థులే రేపటి పౌరులు. ఇంతకుముందు జరిగినటువంటి కొన్ని పొరపాట్లని సరిదిద్దుకోవాలి. ఇక ముందు ఆ పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి అంటే ఇప్పుడు ఉన్నటువంటి చిన్న పిల్లల నుంచి అవి స్టార్ట్ చేయాలి. మొక్కై వంగనది చెప్పండి. ఏం సామెత? మొక్కై వంగనది మానై వంగదు. ఇప్పుడు మీకు చెప్పవలసిన విషయాలు చెప్పకుండా రేపు తప్పులు జరిగాయి, పొరపాట్లు జరిగాయి, వాటిని సరిదిద్దుకోవాలంటే మనం చేయలేం. మన భూగ్రహాన్ని మనమే పాడు చేస్తున్నాం. భూగోళం గురించి మనం చదువుకున్నాం సోషల్లో. భూగోళం ఏమవుతుంది? రోజు రోజుకి చెప్పాలి, వేడెక్కుతుంది. నిన్నటి వరకు మనం స్కూల్ టైమింగ్స్ కూడా తగ్గించుకున్నాం. 8 నుంచి 11:30 వరకే పెట్టుకున్నాం. ఎందుకో తెలుసు కదా? ఉష్ణోగ్రతలు పెరగడం వలన. ఇంత ఉష్ణోగ్రతల్లో పిల్లల మధ్యాహ్నం పూట స్కూల్ వదిలి వెళ్తే ఆ ఎండకి పిల్లల ఆరోగ్యాలు దెబ్బతింటాయి, అందుకోసం అని టైమింగ్స్ తగ్గించుకుందామని చెప్పేసి అనుకున్నాం. మరి ప్రతి సంవత్సరం కూడా కనీసం 1 డిగ్రీ 2 సెంటీగ్రేడ్లు ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. చెప్పడానికి 1 డిగ్రీ 2 డిగ్రీలే, కానీ దీని వలన వచ్చేటటువంటి నష్టాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఈ భూగోళము ఈ రకంగా వేడెక్కుతూ ఉంది అంటే దానికి కారణం ఏంటి చెప్పాలి. ఒక్కొక్కటి చెప్పండి. నందిని చెప్పు. భూగోళం వేడెక్కడానికి గల కారణం ఏదైనా ఒకటి చెప్పు. చెట్లని నరికివేయడం. చెట్లను నరికివేయడం వలన జరిగేటటువంటి ఫస్ట్ నష్టం ఏంటి చెప్పండి? భూమి మీద ఏం తగ్గిపోతుంది?
ఆక్సిజన్ తగ్గుతుంది. ఆక్సిజన్ తగ్గడం వలన ఒక వాయువు పెరిగిపోతుంది. ఏదది? Yes. మనము మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని మనం వదులుతున్నాం. అదే కార్బన్ డైఆక్సైడ్ని ఎవరు తీసుకుంటున్నారు? ఎవరు తీసుకుంటారు కార్బన్ డైఆక్సైడ్ని? చెప్పండి అందరూ. చెట్లు. ఎస్, చెట్లు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకి మంచి చేస్తున్నాయి. ఏం మంచి చేస్తున్నాయి? ఆక్సిజన్ ఇస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ తగ్గిస్తున్నాయి. అవి మనకి స్నేహితులు లాంటివి, మన ఆరోగ్యాన్ని రక్షించేటటువంటివి. అలాంటి చెట్లని మనం రోజు రోజుకి ఏం చేస్తున్నాము? నరికేస్తున్నాం. దాని వలన భూమి పైన ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతము పెరుగుతుంది. ఎప్పుడైతే భూమి చుట్టూ కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరుగుతుందో అప్పుడు సూర్యుని నుండి వచ్చేటటువంటి ఈ వేడి కిరణాలు, సూర్యకిరణాలు అనేవి పైకి వెళ్ళడం, కొన్ని కిరణాలు పైకి వెళ్ళిపోతాయి అనుకున్నాం కదా. సౌర వికిరణం తెలుసు కదా మీ అందరికీ. ఆ సౌర వికిరణం అనేది తగ్గిపోయి పైకి వెళ్ళేటటువంటి ఉష్ణోగ్రత తగ్గిపోయి భూమి మీదనే ఉండిపోద్ది. దాని వలన భూమి యొక్క ఉష్ణోగ్రతలు ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. అర్థమైంది కదా. ఫస్ట్ కారణము భూమి వేడెక్కడానికి గల మొట్టమొదటి కారణం ఏంది? చెట్లు, అడవులని నరికేయడం. దాన్ని తగ్గించుకోవాలి మనం. మరి మీరు చిన్నపిల్లలు, మీరేం నరకట్లేదు. ఎవరు నరుకుతున్నారు? పెద్దవాళ్ళు. మరి మీరు ఇప్పటి నుంచి ఏం చేయాలి? చెట్లను బాగా పెంచాలి. మరి చెట్లే కాకుండా భూమిపైన ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరగడానికి గల ఇంకొక కారణం అమూల్యం చెప్పు. కార్బన్ డైఆక్సైడ్ పెరగడానికి కారణం ఇంకా చెప్పమ్మా. చెట్లను ఒకటి. ఎస్, కూర్చో. వాహనాలని మనం ఎక్కువగా వాడటం. తెలుసు కదా వాహనాలు. ఏంటి ఏంటి వాహనాలు చెప్పండి. ఇంధనాలు ఎక్కువగా మండించడం, పెట్రోలు, డీజిల్, కిరోసిన్, అడవులను కాల్చేయడము, పంట పొలాలు పడిన తర్వాత వేస్ట్గా వాటిని కాల్చేయడము, ఇవన్నీ కూడా కాలుష్యానికి కారణమే. దీని వలన కూడా భూమిపైన ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతము బాగా పెరిగిపోతుంది. పెరుగుతుందా పెరగదా? మరి ఒక మనిషి ఒక కారును వాడుతున్నాం అంటే అక్కడ ఏమి ఇంధనం వాడుతున్నాము? పెట్రోల్ లేకపోతే డీజిల్, ఇవి ఎక్కువ వాడుతున్నాం. ఇంతేకాకుండా ఈ వాహనాల వలన కాకుండా కాలుష్యం పెరగడానికి కారణం ఫ్యాక్టరీలు, మన చుట్టూ ఉన్నటువంటి ఫ్యాక్టరీలు. దీని వలన కూడా మనకి భూమి పైన కార్బన్ డై శాతం పెరిగి భూగోళం వేడెక్కడం అనేది ఎక్కువగా జరుగుతుంది. మరి చెట్లని బాగా పెంచడం ఒక చర్య తీసుకోవాలి. వాహనాల వినియోగాన్ని ఏం చేయాలి? తగ్గించాలి. ఎట్లా? ప్రైవేట్ వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఎక్కువగా వాడాలి. అంటే బస్సులు కానీ, ట్రైన్స్ కానీ, ఆటోస్ కానీ అవి ఎక్కువగా వాడి ప్రతి మనిషి ఒక వ్యక్తి ఒక కారు వాడితే, నలుగురు వ్యక్తులు 4 కార్లు వాడితే ఎంత ఇంధనం ఖర్చు అయిపోతుంది? ఎంత పెట్రోల్ మన భూమిలోంచి తీస్తాము? ఎప్పుడైతే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లేకపోతే ఖనిజాలని భూమి నుంచి ఎప్పుడైతే ఎక్కువగా తోడేస్తూ ఉన్నామో దాని వలన కూడా భూగోళం అనేది వేడెక్కడం ఎక్కువ అవుతుంది. మరి ఇవన్నీ రాబోయే రోజుల్లో వచ్చేటటువంటి ప్రమాదాలు. ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత తెలుసా? 100 రూపాయలకి ఎక్కువైపోయింది. మేము చిన్నగా ఉన్నప్పుడు 10 రూపాయలు, 5 రూపాయలు లీటర్ పెట్రోల్ ధర ఇప్పుడు ఎంత అయింది? 110 రూపాయలు అయిపోయింది. మరి మీరు రేపటి కాలంలో వాహనాలు కొనే స్థాయికి వస్తే అప్పుడు పెట్రోల్ 1000 రూపాయలు కూడా కావచ్చు, అసలు పెట్రోల్ దొరకకపోవచ్చు. అందుకే కొన్ని దేశాలలో వాళ్ళకున్న వాహనాలని పక్కకు పెట్టేసి ఏం వాడుతున్నారట? సైకిల్ వాడుతున్నారు. ఏం వాడుతున్నారు? సైకిల్. దాని వల్ల 2 ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి కాలుష్యం తగ్గించడము, రెండోది ఇంధనాలు పొదుపు చేయడము,
మూడోది హెల్త్ కోసం, ఆరోగ్యంగా ఉండడం. అది ఎవరో పక్క వాళ్ళు చెప్తే రాదు, ఎవరు చెప్పాలి? మనమే ఆలోచించుకోవాలి. మన సెల్ఫ్ క్రమశిక్షణతోటి మనల్ని మనమే బాగు చేసుకోవాలి. మన ఆర్థిక పరిస్థితి బాగు చేసుకోవాలి, మన వాతావరణాన్ని మనం బాగు చేసుకోవాలి, మన భూమిని మనము కాపాడుకోవాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని ఏం చేయాలి? ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. మరి ఈ భూగోళ వేడిని తగ్గించాలంటే అది ఎవరి చేతిలో ఉంది? చెప్పండి అందరూ ఒకసారి. ఒక స్లోగన్ చెప్తాం, భూమి వేడిని తగ్గిద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. చెప్పండి, భూగోళ వేడిని మన ఆరోగ్యాన్ని, చెట్లను బాగా, భూగోళ వేడిని. మరి మీరందరూ ఈ చర్యలు రేపు ఫ్యూచర్లో కూడా ఆలోచించండి, ఈ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొక్కలని ఇప్పటి నుంచి పెంచడం అనేది ఒక ఆచరణలో తీసుకురండి. చెట్లను నరకడం అనేది చెయ్యొద్దు. ఒక చెట్టు నరుకుతున్నాము అంటే ఒక 5 చెట్లనైనా ఏం చేయాలి? పెంచాలి. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి మొట్టమొదటి చర్య ఏంటి? హరితహారం. మన ఊరు మన చెట్లు, ఊరూరా వనాలు. చూడండి, ఎక్కడ ప్రతి గ్రామంలో చెట్లు ఉంటున్నాయి. ఎందుకు చేసాము ఈ పని? ఇంతకు ముందు నష్టం చేసాం, దాన్ని ఇప్పుడు రికవర్ చేసుకుంటున్నాం. మనమే ఆలోచించుకుంటున్నాం, అరే చెట్లు నరికాం కదా, ఇంత నష్టం జరుగుతుంది మనకి, ఇప్పటి నుంచైనా జాగ్రత్తలు తీసుకోవాలి అని ప్రభుత్వం ఆలోచించి చెట్లు పెంచే కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి మనం కూడా దానిలో భాగస్వాములయ్యి చెట్లను బాగా పెంచి, వాహనాల వినియోగాన్ని తగ్గించి, భూగర్భ జలాన్ని పెంచాలా తగ్గించాలా? పెంచాలి. భూగర్భ జలం పెరగాలంటే కూడా మనం వేటిని పెంచాలి? చెట్లనే. చెట్లు మరి ఈ కాలుష్యం గురించి, భూగోళం వేడెక్కడం గురించి, ఆరోగ్యం గురించి ఇన్ని మంచి మంచి విషయాలు తెలుసుకున్నటువంటి మీరు వీటిని జ్ఞాపకం ఉంచుకొని ఆచరణలో ఉంచేటటువంటి ప్రయత్నాలు చెయ్యాలి. ఉట్టిగా వినడము వదిలేయడం కాదు, ఏం చేయాలి? ఆచరణలో ఉంచుకోవాలి. మేడం చెప్పారు, కూరగాయ ముక్కలు పడేయద్దు. ఈ రోజు నుంచి ఎవరికైనా ప్లేట్లలో ఒక్క కూరగాయ ముక్క కూడా కనిపించద్దు, ఈవెన్ కరివేపాకు కూడా కనిపించద్దు. అర్థమైంది? ఇప్పుడు భారతి మేడం ఒక చిన్న కవిత చెప్పేసి ప్రోగ్రామ్ ని ముగించుకుంది. సభా సరస్వతి నమ. చాలా సంతోషం మేడం, ఎంతో విలువైనటువంటిది మీ సమయము. మేడంకి ఇప్పటికే 4-5 ఫోన్లు వచ్చేసినాయి, అర్జెంటుగా హాస్పిటల్కి వచ్చేసేయాలని. మరి వాళ్ళంతటి మేడం గారు విలువైనటువంటి సమయాన్ని తీసుకొని మన దగ్గరికి వచ్చి మీకు అందరికీ కూడా చాలా విలువైనటువంటి విషయాలను తెలియజేసినందుకు మా పాఠశాల తరపున మీకు, మా విద్యార్థుల తరపున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేడం. మీరు చెప్పమన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఒక కవిత రాయడం జరిగింది. అందరి చేతుల్లో పర్యావరణం, అందరి చేతల్లో పర్యావరణం, అందరి చేతుల్లో పర్యావరణం, అందరి చేతల్లో పర్యావరణం. వృక్షో రక్షతి రక్షితః, అలానే పర్యావరణం రక్షతి రక్షితః. పర్యావరణాన్ని మనం కాపాడితే పర్యావరణం మనల్ని కాపాడుతుంది. మన జీవన సరళి బాగుండాలంటే, మన అందరి ఆరోగ్యం బాగుండాలంటే అది అంతా మన చేతుల్లోనే ఉంది, మన చేతుల్లోనే ఉంది. అవర్ ప్లానెట్, అవర్ హెల్త్. సేవ్ పవర్ ప్లానెట్ అండ్ సేవ్ అవర్ హెల్త్. జీవ వైవిధ్యంలో మార్పులు, అడవుల నరికివేత, అదేవిధంగా మంచినీరు కలుషితం అయితే మన ఆరోగ్యం కూడా పూర్తిగా కలుషితం అవుతుంది. పెరుగుతున్న పట్టణీకరణ, కబలిస్తున్న ప్రకృతి పర్యావరణం. పట్టణీకరణ ఏ విధంగా అయితే పెరుగుతూ పోతుందో అలానే మన యొక్క ప్రకృతి అనేటటువంటిది కూడా తరిగిపోతూ ఉందన్నమాట.
పేద ధనిక తారతమ్యం రూపుమాపినప్పుడే ప్రజారోగ్యం అనేటటువంటిది పటిష్టంగా ఉంటుంది. ఇప్పుడు వృక్షాలు అంటున్నాయి, ఏమంటున్నాయో చూడండి. మధుర ఫలాలు మీకు తినిపిస్తుంటే మీరు మమ్మల్ని నిలువునా నరికేస్తున్నారు. చూడండి వాటి యొక్క బాధ ఎలా ఉందో. మేము మధుర ఫలాలని, రకరకాలైనటువంటి ఫలాలను మీకు అందిస్తుంటే మీరు చాలా క్రూరంగా మమ్మల్ని నరికేస్తున్నారు. నీరు అంటుంది, కలుషితం లేని నీరును మీకు అందిస్తుంటే ప్లాస్టిక్ ని మాలో కలిపేస్తూ మమ్మల్ని కలుషితం చేస్తున్నారు అని. మన యూట్యూబ్ లో ఒక వీడియో చూడటం జరిగింది నేను. సముద్ర గర్భానికి ఒడ్డుకి నీరు ఎంత స్వచ్ఛంగా ఉండాలి, అలాంటిది అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు, వాడేసినటువంటి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్స్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్ అన్ని కూడా అందులో పడేస్తున్నారు. అవి కుప్పలు తప్పలుగా ఒడ్డుకి కొట్టేసుకొని వస్తూ ఉన్నాయన్నమాట. దాని వలన నీరు అనేటటువంటిది కలుషితం అయిపోతుంది. నేల అంటుంది చూడండి, స్వచ్ఛంగా నేనుండి మీకందరికీ నిలవవుతుంటే మీరంతా కలిసి నన్నెంతో వెక్కిరిస్తూ, నన్ను కలుషితం చేస్తూ, నన్ను ఆవేదనకి గురి చేస్తున్నారు అని. గాలి అంటుంది, మీ యొక్క పాడుకంపును నేను భరిస్తూ మీరు విడిచిన గాలిని నేను పీలిస్తూ మీకు స్వచ్ఛమైన ప్రాణవాయువుని అందిస్తుంటే మీరంతా కలిసి నన్నే అతి దుర్మార్గంగా కలుషితం చేస్తున్నారు. మా వేల త్యాగాలతో మీకు పని లేదా? అవన్నీ అడుగుతున్నాయి మనల్ని. మా వేల త్యాగాలతోటి మీకు పని లేదా? మమ్మల్ని సజావుగా బ్రతకనివ్వరా? మీరు సజావుగా బ్రతకరా? ఏమడుగుతున్నాయి చూడండి, మమ్మల్ని సజావుగా బ్రతకనివ్వరా? మీరు సజావుగా బ్రతకరా? మా త్యాగాలు మీకు పరిహాసాల? ఆలోచించండి, ఆచితూచి అడిగేయండి. మమ్మల్ని కాపాడేది ముమ్మాటికి మీరే. ఎవరు? థ్యాంక్ యూ మేడం. మీరు ఇచ్చినటువంటి సందేశంతో ఏదైతే ఉందో అది మా విద్యార్థులందరూ కూడా నేర్చుకొని పాటించేటటువంటి ప్రయత్నం చేస్తారని మా పాఠశాల తరపున మీకు మాట ఇస్తూ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం నీ కోసము బిస్కెట్స్, ఫ్రూట్స్ తీసుకొచ్చారు. లైన్ గా నిలబడి अरे जरूर అరే అందరూ మాట్లాడొద్దు. మేడం ఇంత టైం వెచ్చించి మన పాఠశాలకు వచ్చి చాలా అమూల్యమైనటువంటి సందేశంతో మిమ్మల్ని అందరినీ చైతన్యపరిచినందుకు మేడంని చిన్నగా మనము సన్మానించుకుందాము.
మేడంని మరొకసారి మన పాఠశాలకి తల్లి ఎక్కించి రావాలని కోరుగా. ఒక నలుగురు ఐదు రండి. రమ్మా. బిస్కెట్స్. తీసుకున్నావు రండి. రా. ఇవ్వండి గబగబా. ఇక్కడంతా నిలబడి కింద కూర్చోండి. చింటూ